నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు మన కుటుంబంలోనే మళ్ళీ పుడతారా? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఎట్లా అంటే ఆఖరి క్షణాన శరీరం వదిలేటప్పుడు దేన్ని తలుచుకుంటూ శరీరం వదులుతారో తత్సంబంధమైన లోకాలకు ఆ జీవుడు పెడతాడు. అందుకని మనకేదో మళ్ళీ జన్మక్కర్లేదు, వైకుంఠం కావాలి లేదా కైలాసం కావాలి అనుకుంటే ఆఖరి క్షణం ఎప్పుడో మనకేం తెలుసు? ఇప్పుడు అన్నం తిని కూర్చుని మాట్లాడుతూ సినిమా పెట్టు ఎంత బాగుందో అంతే. మళ్ళీ నోరు ముయ్యని వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు, మనకి ఉన్నారు కదా. హాయిగా కాఫీ తాగి పేపర్ చదువుతూ భార్యతో మాట్లాడుతూ ఏమిటి మాట్లాడలేదని చూస్తే నో మోర్. ఇలాంటివి మనం చూస్తున్నాం. అందుకని ఎప్పుడు ఏ క్షణం మనదో తెలియదు గనక నిరంతరం నువ్వు ఏ లోకాలకు వెళ్ళాలో అనుకుంటున్నావో శరీరం వదిలేక తత్సంబంధమైనటువంటి స్మరణ చేస్తూ ఉండప్పుడు గుర్తుంటుందో లేదో. ప్రద్దానికి రామ రామ అనడం అలవాటైందనుకో ఆఖరి క్షణాన్ని కూడా రామ అనే వస్తుంది లోపల నుంచి. లేక శివ శివ అనడం లేదా నమశివాయ అనడం అలవాటైందనుకో ఆఖరి క్షణాన్ని కూడా అదే వస్తుంది. తత్సంబంధమైన లోకాలు వస్తాయి అంటారు. మరి తత్సంబంధమైన లోకాలు రామ శివ అమ్మ అంటే వస్తున్నాయి, కానీ అందరూ అలాంటివి ఉంటారా? సాధారణంగా మంచంలో పడి తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ప్రాణం వదిలిపెట్టి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ ఏదో బంధం ఉంటుంది వాళ్ళకి. ఆ బంధం ఏదుందో దాన్నే తలుచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనవడిని చూడాలో మనవరాల్ని చూడాలో కొడుకుని చూడాలో, ఇది ఇప్పుడదో పెద్ద బాధ కదా. విదేశాల్లో ఉంటారు, అవి వాడిని ఒకసారి చూసి ప్రాణం వదిలితే ఇట్లా మాటలు కూడా మనం వింటాం కదా, వాడిని ఒకసారి చూస్తే అయిపోతుందని ఆ ప్రాణం వదిలేసేయచ్చు అని. ఇట్లా దానికోసం ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే వాళ్ళ వంక చూస్తూ వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ సంతోషిస్తూ ప్రాణం వదులుతారు. అంటే ఏం జరిగింది? ఈ కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటూ వాళ్ళని చూస్తూ ప్రాణం వదిలేరు గనక వాళ్ళు మళ్ళీ శరీరం ధరించేటప్పుడు ఎక్కడికి వస్తారు? వీళ్ళ కడుపున పుడతారు. ఇది కొన్ని స్థాయిల్లో మనకి చెప్పేటటువంటి మాట అయితే, అది కాక వాళ్లే పుట్టారని చెప్పలేం, కానీ ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు పుడితే వాళ్ళు పుట్టారని మనం అనుకుంటూ ఉంటాం. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎందుకు పుడతారు ఈ వంశంలో అంటే వాళ్ళ జీన్స్లో ఉన్న లక్షణం. ఆ జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్ ఏముంటాయో, ఇదిగో ఇలా తెల్లగా ఉండాలో లేకపోతే పొడుగ్గా ఉండాలో లేకపోతే నల్లగా ఉండాలో పొట్టిగా ఉండాలో ఏవో ఉంటాయి కదా. ఆ లక్షణాలు ఇవన్నీ ఆయనకి రావడానికి ఆ జీన్స్లో లక్షణాలు అయితే క్రోమోజోమ్స్లో ఉంటాయి కదా, అవి ఆ లక్షణాలు అయితే ఆ లక్షణాలు క్యారీ అయ్యి అవి వచ్చి వాళ్లే పుట్టారు అని మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల అవే లక్షణాలతో పుట్టే అవకాశం ఉంది. కొంతమంది అవే లక్షణాలతో పుడితే వాళ్ళే అని మనం భ్రమపడుతూ ఉంటాం, లేక ఆ జీవుడే మళ్ళీ పుట్టే అవకాశం ఉంది. కానీ వెంటనే పుడతారా అన్నదానికి మాత్రం కొంచెం ప్రశ్నార్థకమే సమాధానం. అంటే కొంతమంది అంటుంటారు కదమ్మా, సంవత్సరం లోపు ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా చనిపోతే ఆడవాళ్ళలాగా ఆ సంవత్సరం లోపు పుడతారని, బేబీ గర్ల్ లాగా, వైసీ వర్సా కూడా మనం అనుకోవడమేనా ఏదైనా ఉందా? అది ఇట్లా ఇది కూడా నిశ్చయించి చెప్పడానికి వీల్లేదమ్మా. వెంటనే పుడతారని చెప్పాక ఆ సమయం కూడా గట్టిగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ జీవుడు 3 రకాలైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉంటాడు. ఒక భాగం వెళ్ళి చేసిన పాపపుణ్యాలు అనుభవించడానికి వెడుతుంది, మరొక భాగం మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే చేసిన పాపపుణ్యాలు ఇక్కడ కూడా అనుభవించాలి, అక్కడ దానికి తగిన శిక్ష అక్కడ సరిపోదు, ఇక్కడ కూడా చేయాలి. ఆ వచ్చేటటువంటి భాగం ఎప్పుడు వస్తుంది అన్న దాన్ని బట్టి వెంటనే కావచ్చు లేకపోతే కావచ్చు. ఇప్పుడు ఈ జీవుడిలో ఇక్కడ ఉండగా ఈ జీవుడు మళ్ళీ ఇంకో జీవుడిలో ప్రవేశించాలంటే ప్రవేశించి 9 నెలలు అయ్యాక కదా ఎప్పుడు రావాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ 4 రోజులు మళ్ళీ సంతానం పొందేటటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు లేదో మనకి తెలియదు. కనుక ఏడాది తర్వాత ఎప్పుడు వస్తే రావచ్చు. కానీ మగవాళ్ళు పోతే ఆడవాళ్ళు గాను ఆడవాళ్ళు పోతే మగవాళ్ళు గాను పుడతారన్నటువంటి సిద్ధాంతం అయితే ప్రత్యేకంగా లేదు, ఎట్లయినా పుట్టచ్చు. కాకపోతే ఒక విషయం చెప్తారు, ఎక్కువగా గివింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇతరులకు ఇవ్వడం, ఇతరుల సుఖాన్ని గురించి ఆలోచించటం, అవతల వాళ్ళకి సేవ చేయాలన్న భావంతో ఉన్న వాళ్ళు మగవాళ్ళుగా పుడతారట. ఈ ఫలితాన్ని అనుభవించడానికి కుర్చీలో కూర్చొని కదలకుండా సేవలు చేయించుకుంటాం.
బాగా చేయించుకున్నారనుకో ఈ జన్మలో ఆడవాళ్ళుగా పుడతారట. అలా అని ఒక స్థూలంగా చెప్పేటటువంటిది, గట్టిగా చెప్పగలిగినది కూడా కాదమ్మా. అంచేత వెంటనే పుడతారని చెప్పలేము, అలాగని ఏళ్ల తరబడి ఉంటుందని చెప్పలేము. ఆ వంశం మీద మమకారం ఉంటే మాత్రం ఇప్పుడు కొడుకుకి కొడుకుగా పుట్టచ్చు, మనమడికి కొడుకుగా పుట్టచ్చు, అట్లా జనరేషన్స్ తర్వాత అయినా వంశం మీద పిచ్చి మమకారం ఉంటే మాత్రం ఉండే అవకాశం ఉంది. అది అవకాశం అని చెప్పా. కానీ మనం ఏమనుకుంటాం, పునర్జన్మ వద్దని. మంది సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మళ్ళీ జన్మ వద్దు బాబోయ్ అంటూ ఉంటాం, మళ్ళీ పుడితే ఇక్కడే పుట్టాలంటాం, పుడితే డబ్బున్న వాళ్ళ ఇంట్లో. ఎందుకు ఇవన్నీను? ఈ కాన్ఫ్లిక్ట్స్తో ఉండేటటువంటి, కాంట్రడిక్షన్స్తో ఉండేటటువంటి నిర్ణయాలు, ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం వల్ల స్పష్టంగా ఏం చెప్పలేం మనం. కానీ అవకాశం మాత్రం ఉంది. ఎంత అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈజ్ వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఈ వంశంలో జన్మించాలి అనుకుంటే పుడతారు, లేదంటే ఛాన్సెస్ అంతే. అంటే కొంతమంది మనం చూస్తాం చనిపోయిన వారి నక్షత్రంలోనే అదే రాశిలోనే పుట్టడం, అదంతా యాదృచ్ఛికమే. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో పుట్టారు, వాళ్లే పుట్టారని చెప్పడానికి లేదు కదా. అలా అదే పుట్టారు అని చెప్పడానికి లేదు. చెప్పడానికి లేదంటే పుట్టలే, అలా కాదని చెప్పడానికి కూడా లేదు. చాలా తక్కువ. ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్ మాత్రమే, అవకాశాలు మాత్రమే, గట్టిగా చెప్పడానికి లేదు. పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. కానీ అవకాశం మాత్రం ఉందని చెప్తున్నా. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల గురించి తలుచుకుంటూ, ఆఖరికి మనుషులను చూడాలని కాదు, అయ్యో నేను ఆస్తి వాడి పేరు రాయలేదే, రాస్తే బాగుండు, ఆస్తి వాడికి వస్తే బాగుండు, లేదా కోర్టు కేసు సంగతి నా కొడుకు చెప్పడం మర్చిపోయాను, వాడికి చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు ఉండి తలుచుకుంటారు కదా. అట్లా తలుచుకున్నా సరే ఈ వైరంతో కానీ, ప్రేమతో కానీ, కోపంతో కానీ, ఏ భావంతో అయినా తలుచుకుంటే, ఎవరిని తలుచుకుంటే అక్కడ సమీపంగా పుట్టడం జరుగుతుంది. ఇది మాత్రం తథ్యం. ఇది మాత్రం తథ్యం. అది ఎప్పుడు అన్నది ఏడాదికా 10 ఏళ్లకా తర్వాత ఇప్పుడు అన్నది చెప్పలేం. కనుక మళ్ళీ జన్మ వద్దు అనుకునే వాళ్ళు ఏం చేయాలి? అసలు ఈ విషయాల గురించి ఆలోచించకుండా రామ రామ భగవంతుడి గురించి తలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.